పైసా ఖర్చు పెట్టడానికి కూడా ఏడ్ చెప్పిస్తున్నారు అనసూయ. నా పెళ్లి కోసం కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ తర్వాత నేను బసంతిని కాను అని తెలిసిన తర్వాత గుండెలు బాదుకుని ఏడవాలి. నేను మధుమతిని అని తెలిసి గుండె ఆగిపోవాలి. నేనే రెండోసారి కోడలిగా వచ్చానని తెలిసి పిచ్చెక్కిపోవాలి. ఏంటి ఇది మధుమత బసంత్ కాదా? నేను చచ్చాననుకుని కోట్లు ఖర్చు పెట్టినందుకు కుమిలి కుమిలి ఏడవాలి. నేను తిరిగొచ్చినందుకు తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. నేనెక్కడ కేసు పెడతానో అని భయంతో క్షణ క్షణం చావాలి. ఇదంతా నా పెళ్లితోనే జరగాలి. ఓసి దుర్మార్గురాలా, నువ్వు మా అనసూయతోనే ఆడుకుంటావా? చెప్తా చెప్తా. మధుమతి ఎంతకు తెగించవే? నువ్వు బతికే ఉండి చచ్చినట్టు నాటకం ఆడతావా? చేతును మోసం చేసి మళ్ళీ పెళ్లికి సిద్ధమవుతావా? ఒసేయ్, ఈ బొత్సు బాలమణి బతుకుండగా మా అనసూయకి అన్యాయం జరగనివనే. ఇప్పుడే వెళ్ళి మా అనసూయకి నీ సంగతంతా చెప్పేస్తానే. ఒక్కసారి పైకి చూడు. ఏమంది పైన? ఒక్కసారి కిందికి చూడు. చూశాను. ఏంటంత అంటే అంటే నన్ను లోపలికి వెళ్లకుండా ఆపుదామనా మీ ఇద్దరు ఉద్దేశం? మరి మా ఇద్దరిని తప్పించుకొని నువ్వు లోపలికి ఎలా వెళ్తావు ముసలి? రాగి సంగటి నాటుకోడి తిన్న బాడీరా ఇది. ఉక్కు ఉక్కు బాడీరా. చెయ్యవండి. చూసారా ఈ బొచ్చు బాలమని దెబ్బ? అమ్మో, ముసల్ది సామాన్యురాలు కాదు. ఇప్పుడు ఇవిడ వెళ్ళిందంటే అత్తయ్యకి మొత్తం నిజం తెలిసిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా ఆపాలి. పోసే అమ్మమ్మ, మమ్మల్ని నెట్టేస్తావే? నువ్వైపోయావే, అయిపోయావు. నిన్ను నిన్ను వద్దు వద్దు కౌసు, వద్దు కౌసు. కౌసు, ఏం జరిగింది? అది ముసలి కాదని రుజువైంది. పిల్లకాకి కొండతోనే ఢీ కొట్టాలనుకుంటున్నావా? నాతో పెట్టుకోకు, మడతడిపోద్ది. ఆగు, అడుగు కూడా ముందుకు వేయనివను. నా దారి కట్టు వస్తే నేను ఊరుకనే చంపేస్తా నిన్ను. నేను ఆపి చాలాసేపు అయింది. ఆపాల్సింది నువ్వే. నన్ను నేనే కొట్టుకున్నానా? నా జన్మ తగలయ్యా. నా మీదే దౌర్జన్యం చేస్తావే? నేను అల్లాటప్పు అనుకున్నావే? నాకు కరాటే, కుంఫు, బాక్సింగ్ అన్ని 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 వచ్చే. నీకేం వచ్చే?